హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక చెత్త గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఆ చెత్త ఏంటంటే భారతదేశంలో టన్నుల కింద పేరుకుపోయింది. ఈ రోజు కూడా క్లియర్ అవ్వలేదు అంటే మనం చూసుకోండి, ఆ టన్ను ఎంత రోజు రోజుకి పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు ఫ్రెండ్స్. మరి ఆ చెత్త ఏంటో ఒక్కసారి మనం దాని విషయంలోకి వెళ్తే, మన దేశంలోని ఒక పీతల కథ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక బకెట్ లోని నిండా ఒక పీతలు ఒక 100 పీతల కింద అందులో ఉంచితే, ఒక పీత పైకి రావడానికి ట్రై చేస్తే ఏం చేస్తే మిగతా పీతలు అన్ని కలిపి దాన్ని కింద రావడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు ఆ విధంగా ఈ కథ చెప్తున్నారు అంటే, మన దేశంలో ఎవడైనా ఒకడు ఎదిగితే చూడలేరు ఫ్రెండ్స్. వాడా ఎదుగుతాడా, వాడిని ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే కిందకి లాక్కొచ్చేయాలి, మనతో పాటే ఉంచేయాలి అనే విధంగా వాడితే మేము చూడలేం అన్నట్టు ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు ఇప్పుడు ఒక కుర్రాడు గురించి మాట్లాడుకుందాం. ఆ కుర్రాడు ఏం చేస్తాడు, అతను మంచి టాలెంట్ ఉంది, తలుచుకుంటే జీవితంలో మంచి పొజిషన్ కి వెళ్ళగలడు. కానీ వాడిని చూసి వీళ్ళందరూ ఏమంటాడు, వీడా చేసేవాడా, వీడికి అంత సీన్ ఉందా, వీడు మొహం చూడు ఎలాగుందో అన్నట్టు మాట్లాడతారు ఫ్రెండ్స్. ఆడెవడో అన్నాడని, ఎవడో పోరం పోతాడు, ఎవడో కొద్దిగా అలా మాట్లాడినని నువ్వు కూడా ఆ విధంగా తయారైతే వాడికి నీకు తేడా ఏంటి బ్రో? ఒక్కసారి ఆలోచించుకో. ఎవడు అన్నివాడు అంటూనే ఉంటాడు. అరిచి కుక్కలు అరుచుకుని ఉంటే నీ పని నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? ఆడెవడో అన్నాడని నువ్వు కానీ ఏ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అదే పరిస్థితుల్లో కానీ జీవితాంతం ఉండిపోతే నువ్వు జీవితంలో ఏవి సాధించలేవు ఫ్రెండ్స్. అది బ్రతకడమే కష్టంగా ఉంటది కదా. మనకి ఇష్టమైన పని చేయకుండా ఏదో ఒక పని మీద అలా బ్రతుకుతూ ఉంటే అది బ్రతికి ఎలా అవుతుంది ఫ్రెండ్స్? అది జీవితం ఎలా అవుతుంది? మన జీవితం అంటే మన ఇష్టమైన పని చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అది హ్యాపీనెస్ అంటే. అది ఒక్కటే జీవితం అంటే. మిగతాది ఎవడో ఏదన్నాడనేసి ఆడితో పాటు నువ్వు కూడా ఏదో ఒక కర్రలు మోయడానికో లేదా ఇంకా ఎక్సెట్రా పనులకు వెళ్ళిపోతే ఏ మాత్రం నువ్వు కష్టపడినంత అంత నుంచి ఏమి ఉండదు. అర్థమైందా? ఈ రోజుకైనా సరే ఎవడో ఏదో అన్నాడని నువ్వు మాత్రం నీ టాలెంట్ ని ఎక్కడ మరుగున పెట్టకు. నువ్వు నమ్ముకో. నీ మనసును నువ్వు నమ్ముకుంటే ఎప్పుడు ఎంత ఎంత పోరంబొగ్గాడు వచ్చినా సరే నువ్వు మాత్రం నీ స్థాయిని నువ్వు చేరుకోగలవు. అర్థమైందా? ఈ రోజు నుంచి నువ్వు అనుకున్నది సాధించే వరకు ఎవడెన్ని మాట్లాడినా సరే కుక్కలు అరుచుకుంటున్నాయి అనే విధంగా ఉండు ఫ్రెండ్. అర్థమైందా? అనుకుంటాడు నీ ఇష్టం. అనుకుంటాడు ఎందుకంటే వాడు నేను ఎలాగైనా సరే కిందకి లాగడం ట్రై చేస్తాను తప్పితే నిన్ను గొప్ప పొజిషన్ కి ఎత్తాలని చూడట్లేదు. నేను ఒక హేళన చేస్తాను ఫ్రెండ్, నేను ఒక కామెడీ తీసుకొని చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజుకైనా సరే మారు. అర్థమైందా? సైనింగ్ ఆఫ్, మారుతి డైరెక్షన్.